కోదండరాం ఎమ్మెల్సీని అడ్డుకున్నందుకు తెలంగాణ జనసమితి పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ లో కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అలాగే కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ జనసమితి నగర అధ్యక్షులు నరసయ్య మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ రథసారథిగా పనిచేసిన కోదండరాంకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అడుగడుగున ఆటంకాలు ఎదుర్కొన్నారని తెలిపారు. కోదండరాం పైన కోర్టులో వేసిన పిటిషన్ను వెంటనే బేషరతుగా విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తెలంగాణ వ్యాప్తంగా నిరసన తప్పదని హెచ్చరించారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కోదండరాంకు ఇస్తే అడ్డుకోవడం చట్ట విరుద్ధమని మండిపడ్డారు. ఉద్యమకారుడు కోదండరాంపై కేసీఆర్ కుట్రలను ఖండించండి. 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 కోదండరాంపై కేసీఆర్ కుట్రలను కేసీఆర్ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. గత శాసనసభ ఎన్నికల్లో మీరు అవలంబించినటువంటి విధానాలను మరి ప్రజలు చీత్కరించినా కూడా ఇంకా సిగ్గు లేకుండా కుట్రలు చేస్తూనే ఉన్నావు. ఉద్యమకారులను మరి ఈ రాష్ట్రంలో గుర్తింపు లేకుండా చేయాలనేటువంటిది కుటిల బుద్ధి మరొక్కసారి బయటపడ్డది. కేటీఆర్ ఒకటే గుర్తుపెట్టారు, ఉదయించే సూర్యుడి మీద ఉమ్మి వేస్తే ఏమవుతుంది, తన మీదనే పడుతుంది. అదేవిధంగా కోదండరాం గారిపై మీరు చేస్తున్నటువంటి కుట్రలు ఈరోజు కొత్త ఏమి కాదు, గత 9 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నారు. ఆయన కూడా ఒక ఉద్యమకారుడిగా, ఒక మేధావిగా కోదండరాం గారు రోజు రోజుకు ప్రజల ఆదర అభిమానాలను చురగొంటూనే ఉన్నారు. ప్రజా మద్దతు పెరుగుతూనే ఉన్నది. కాబట్టి మీరు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని మరి శాసన మండలికి ఎన్నికైనటువంటి కోదండరాం గారి ఎన్నికను యథావిధిగా కొనసాగించే విధంగా మీరు వేసినటువంటి కేసును విత్డ్రా చేసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రానున్న కాలంలో మీరు చేస్తున్నటువంటి కుట్రలను రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలంగాణ జనసమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ముషీరాబాద్ తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కోదండరాం గారి ఎమ్మెల్సీ ఎన్నికను తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ నేతృత్వంలో శాసన మండలి సభ్యుడిగా కోదండరాం గారు ఎన్నిక కాకుండా హైకోర్టులో కేసు వేసి అడ్డుకోవడాన్ని నిరసిస్తూ నిరంకుశ నియంత కుట్రదారుడు కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, కేసీఆర్ కుట్రలు ఈ రాష్ట్రంలో ఇక సాగవు. గత 9 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారులపై, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు శ్రమించిన మరి తెలంగాణ ఉద్యమ రథసారథి ప్రొఫెసర్ కోదండరాం గారిని ఈ తెలంగాణ ప్రజానీకం నుంచి దూరం చేయడానికి కేసీఆర్ చేస్తున్న కుట్రలు ఎప్పటికప్పుడు భగ్నమవుతూనే ఉన్నాయి.